హార్టికల్చర్ అంటే ఉద్యాన పంటల పెంపకం. ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లోనే హార్టికల్చర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, తెలుసుకోవచ్చు. కాలేజ్లోకి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఒక్కొక్క సెమ్కి 10 సబ్జెక్ట్స్ ఉంటాయని. మొత్తం 6x10 60 ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. మేము ఫస్ట్ ఇయర్స్కి వెల్కమ్ చెప్తూ సెకండ్ ఇయర్స్ ఇచ్చే పార్టీని ఫ్రెషర్స్ పార్టీ అని అంటారు. ఈ ఫ్రెషర్స్ పార్టీలో ఫస్ట్ ఇయర్స్ అయితే డ్యాన్స్ ఒక్కొక్కరు దుమ్ము లేపేస్తారు. అలాగే ఫ్రెషర్స్ డే అయిన 2 to 3 వీక్స్కి వెంటనే మిడ్ ఎగ్జామ్స్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇయర్ కాబట్టి పడి చదువుతాం. ప్రతి ఇయర్ కాలేజ్ డే ఉంటుంది. ఈ కాలేజ్ డేకి స్టూడెంట్స్ అందరికీ కలిపి స్పోర్ట్స్ కండక్ట్ చేసి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అలాగే వీటితో పాటు ఓవరాల్ ఛాంపియన్షిప్స్, అన్ని గేమ్స్లో అన్ని స్పోర్ట్స్లో హైయెస్ట్ పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఓవరాల్ ఛాంపియన్షిప్ ఇస్తారు. దీంతో పాటుగా కల్చరల్ అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో స్పెషల్ ఏంటంటే ఎంటమాలజీ, ఇన్సెక్ట్ బాక్స్ సబ్మిషన్. మనం కొన్ని ఆర్డర్స్ ఇన్సెక్ట్స్ పట్టుకొని బాక్స్లో పెట్టి సబ్మిట్ చేయాలి. ఇంకా రికార్డ్ రైటింగ్ ప్రతి సెమ్లో కంపల్సరీ. ఇంకా సెమ్ ఎండింగ్ వచ్చేసరికి సెమినార్స్ కూడా ఉంటాయి. సెమినార్స్ అనేది మేబీ బేస్డ్ ఆన్ టీచర్ని బట్టి సెమినార్స్ చెప్పాలా వద్దా అని ఉంటుంది. ఇంకా మేము సీనియర్స్ అయిపోయాము. నెక్స్ట్ మేము మా జూనియర్స్కి వెల్కమ్ పార్టీ ఇవ్వాలి. సో మేమైతే ఎస్పెరెంజా అని డిజైన్ చేసి 2K18 వాళ్ళకి వెల్కమ్ పార్టీ ఇచ్చాము. మా జూనియర్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు మేము చేసిన దానికి. ప్రతి ఇయర్ వాళ్ళకి 4 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి. ఫ్రెషర్స్ తీసుకోవడం, ఇవ్వడం, ఫేర్వెల్ తీసుకోవడం, ఫేర్వెల్ ఇవ్వడం. ఇవి మేమైతే 2 మిస్ అయ్యాం. ఫేర్వెల్ ఇవ్వలేకపోయాం అండ్ మేము ఫేర్వెల్ తీసుకోలేకపోయాం కూడా బికాజ్ ఆఫ్ దిస్ కోవిడ్. ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్స్ కూడా ఉంటాయి ఎవ్రీ ఇయర్. అంటే ఉన్న అన్ని హార్టికల్చర్ కాలేజెస్ స్టూడెంట్స్ మధ్య డిఫరెంట్ స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారు. సో వాటిల్లో ఏ స్పోర్ట్స్కి సంబంధించి వాళ్ళకి పాయింట్స్ అవన్నీ కలిపి లాస్ట్లో ఓవరాల్గా ఛాంపియన్షిప్ విన్నర్స్ 2. మేము సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ అనేది మా కాలేజ్లో జరిగింది. మేమైతే పిచ్చగా ఎంజాయ్ చేసాము. వీటితో పాటు కల్చరల్స్ కూడా ఉంటాయి. వీళ్ళంతా మా వాళ్ళే. అండ్ ఇది మా ఆరెంజ్ ఆర్మీ, మా కాలేజ్ వాళ్ళు. సెకండ్ ఇయర్లో అయితే ఫీల్డ్స్ ఇస్తారు. సో మనం క్రాప్స్ గ్రో చేసి మనమే మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. వీడింగ్, వాటరింగ్ అన్నీ చూసుకోవాలి. ఇదంతా ప్రాక్టికల్ వర్క్ కిందకు వస్తుంది. వీటితో పాటు ప్రాక్టికల్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. ఇది బోర్డో పేస్ట్ అండ్ ఇది పాథాలజీ ల్యాబ్లో పాథోజన్ చూస్తున్నాము మైక్రోస్కోప్ని యూజ్ చేసి. అండ్ వీటితో పాటు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. విజిట్స్ అది కూడా ప్రొఫెసర్ని బట్టి తీసుకెళ్ళే వాళ్ళు ఉంటారు. కొంతమంది తీసుకెళ్ళి చూపిస్తారు వేరే విలేజెస్కి కానీ అట్లా. ఆ ప్రాక్టికల్తో పాటు కొంచెం ఎంజాయ్మెంట్ కూడా తోడవుతుంది దానికి. మేమైతే ఆ విజిట్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కడైనా ఎంజాయ్ చేసేసి వస్తాం ఫుల్గా. వీటితో పాటు సెమినార్స్ ఉంటాయి. అలాగే పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. అండ్ ఇది కూడా కాలేజ్ డే, అంటే మేము సెకండ్ ఇయర్ తర్వాత. ఇది మా సీనియర్స్కి ఓవరాల్ ఛాంపియన్షిప్. అండ్ సెకండ్ ఇయర్లో ఎన్ఎస్ఎస్ కూడా ఉంటుంది. ఎన్ఎస్ఎస్ క్యాంప్ ఒక 2 విలేజెస్కి తీసుకెళ్ళి అక్కడ సర్వేలు, డెమాన్స్ట్రేషన్లు, అలాగే ప్లాంటింగ్ ఎక్సెట్రా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాము. ఆ విలేజ్ వాళ్ళకి ఎన్ఎస్ఎస్ గురించి అవగాహన తెలియజేస్తుంటాము. ఇది ఫేర్వెల్. మా సీనియర్స్ వాళ్ళ సీనియర్స్కి ఇచ్చిన సెండ్ ఆఫ్ పార్టీ. ప్రతి ఫంక్షన్లో ఏది జరిగినా కూడా కల్చరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మాకైతే. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ తర్వాత ఏపీ ఎడ్యుకేషనల్ టూర్ ఉంటుంది. డిఫరెంట్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూషన్స్కి అలాగే నర్సరీస్కి తీసుకెళ్తూ ఉంటారు. దాంతోపాటు లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఇవన్నీ ఈ కాలేజ్ లైఫ్లో మర్చిపోలేని మెమరీస్గా ఉండిపోతాయి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. 2K17 వాళ్ళతో ఎంజాయ్మెంట్ అస్సలు మామూలుగా ఉండదు. చూస్తున్నారుగా మీరే మా వాళ్ళ ఎంజాయ్మెంట్.
ఇది థర్డ్ ఇయర్లో ఎడ్యుకేషనల్ ఫీల్డ్ విజిట్ రెడ్ శాండల్వుడ్ పార్క్ అనమాట. మ్యామ్ సార్ వాళ్ళతో పాటు వెళ్ళేసి వచ్చాము. కోవిడ్ వల్ల మా 3-2 అంతా ఈ ఆన్లైన్ క్లాసులు వీటితోనే సరిపోయింది. ఈవెన్ క్విజులు కూడా ఆన్లైన్లోనే సరిపోయింది. ఇంకా ఫైనల్ ఇయర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రీషియస్ ఇయర్ ఫర్ హార్టికల్చర్ స్టూడెంట్స్. 3 years థియరీ చదివితే ఈ ఫైనల్ ఇయర్లో ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ర్యావప్ రూరల్ హార్టికల్చరల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. నార్మల్గా అయితే 2 బ్యాచెస్గా డివైడ్ చేసి 1 బ్యాచ్ ర్యావప్ అండ్ అదర్ బ్యాచ్ ఈఎల్పి చేస్తాము. ఈ కోవిడ్ వల్ల మేమందరం ర్యావప్ ఒకేసారి చేసాము, ఈఎల్పి ఇంకొకసారి చేసాము. ర్యావప్ అంటే మామూలుగా స్టూడెంట్స్ని డిఫరెంట్ విలేజెస్లోకి తీసుకెళ్ళి ఒక్కొక్క ఫార్మర్కి అలాట్ చేసి వాళ్ళ డైలీ కల్టివేషన్ యాక్టివిటీస్ అన్నిటినీ ఫాలో అప్ అవుతూ ఉంటాము. మాకు తెలిసిన టెక్నిక్స్ వాళ్ళకి చెప్పి వాళ్ళకి తెలిసినవి మాకు చెప్తూ ఉంటారు. అలాగే వీటితో పాటు విలేజ్ సర్వేలు కండక్ట్ చేస్తుంటాము. వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కన్స్ట్రెయింట్స్ అన్నీ తెలుసుకుంటాము. గ్యాప్ అనాలిసిస్ ద్వారా డెమాన్స్ట్రేషన్స్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఈ కోవిడ్ వల్ల మా ర్యావప్ ఎవరి నియర్ బై ప్లేసెస్లో వాళ్ళకే జరిగింది. సో ఈ ర్యావప్లో భాగంలో మేము రేడియో స్టేషన్కి వెళ్ళాము. అంటే మాస్ మీడియా సపోర్ట్ హార్టికల్చర్. ఇది ఒక ఒకేషనల్ ట్రైనింగ్ లాగా. అండ్ మమ్మల్ని అందరినీ ఒక కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంకి అలాట్ చేసి ఉంటారు. సో అక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. మాకు వీలున్నప్పుడల్లా వాటికి అటెండ్ అయ్యాం. ఇది హెచ్ఓ మేడం తోటి రైతుబడి ప్రోగ్రామ్. అండ్ ఇవన్నీ డిఫరెంట్ ఒకేషనల్ ట్రైనింగ్స్ కిందకు వస్తుంటాయి. మేము ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, అలాగే ఇదైతే లాస్ట్ మాకు రైతు సదస్సు. అండ్ ఇది మా ఎగ్జిబిషన్. అండ్ ఫైనల్లీ మేము చేసిన ర్యావప్ వర్క్ అంతా రికార్డ్స్లో రాసి సబ్మిట్ చేసేసాం. సో ర్యావప్ కంప్లీట్. నెక్స్ట్ హాకీ బాస్కెట్బాల్ని కండక్ట్ చేశారు మా వాళ్ళు. అండ్ ఇది ఐఏహెచ్ఆర్ ఫెస్ట్కి జరిగినప్పుడు వెళ్ళారు మా వాళ్ళు. ఈఎల్పి అంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. దీంట్లో టోటల్ 6 మాడ్యూల్స్గా డివైడ్ చేసి బ్యాచెస్ చేస్తారు స్టూడెంట్స్ అందరినీ. ఒకటి కమర్షియల్ హార్టికల్చర్, ఇది మాది. ఈ కమర్షియల్ హార్టికల్చర్లో ఏంటంటే డిఫరెంట్ ఫ్రూట్ క్రాప్స్ కానీ ఆర్నమెంటల్ క్రాప్స్ కానీ ప్రొడ్యూస్ చేసి ఒక స్మాల్ టైప్ నర్సరీని మెయింటైన్ చేస్తూ దగ్గరున్న నర్సరీస్ని విజిట్ చేసి ఇలా మాకు తెలిసినవన్నీ కొన్ని చేస్తూ ఉంటాం. అండ్ ఇది వర్మీ కంపోస్టింగ్, వానపాముల ఎరువు తయారు. వానపాముల పెంచి దాని వల్ల ఎరువు తయారు చేస్తాం. ఇదంతా ఫస్ట్ పెబుల్స్ కింద డ్రైనేజ్ కోసం వేసి తర్వాత దీంట్లోకి FIM ఫిల్ చేసి దాంట్లో కొన్ని డేస్ తర్వాత ఎర్త్ వామ్స్ని రిలీజ్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత కొంచెం ఫైన్గా చేయాలి. సో దాన్ని తడుపుతూ అండ్ 1 fine day ఎర్త్ వామ్స్ని రిలీజ్ చేస్తాము. ఇది ప్రొటెక్టెడ్ కల్టివేషన్, అంటే గ్రీన్ హౌస్ కానీ పాలీ హౌస్ కానీ అలాంటి ఏదైనా కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్లో ప్లాంట్స్ని గ్రో చేయడం. దీంట్లో మా వాళ్ళు కుకుంబర్ గ్రో చేశారు. అండ్ ఇవంతా వాళ్ళు చేసిన వర్క్స్, స్ప్రేయింగ్ ఎక్సెట్రా. ఎవ్రీ బ్యాచ్కి 2 మాడ్యూల్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఈ ప్రొటెక్టెడ్ వచ్చిన వాళ్ళకి ఇంకొకటి ఆర్గానిక్ ఉండొచ్చు, ఇంకొక బ్యాచ్ వాళ్ళకి ప్రొటెక్టెడ్ అండ్ మష్రూమ్, అలాగా 2 బ్యాచ్కి 2 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రాసెసింగ్లో ఏంటంటే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అనే కాదు, ఈవెన్ కాస్మెటిక్స్ ఎక్సెట్రా మా వాళ్ళు అయితే చాలా చేశారు. లైక్ సోప్స్ ప్రిపేర్ చేశారు అండ్ బెవరేజెస్, డ్రింక్స్, జ్యూసెస్ ఇలాంటివి చాలా చేశారు. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్, అంటే తెలుగులో సేంద్రియ వ్యవసాయం. ఎలాంటి కెమికల్స్ అలాంటివి ఏం వాడకుండా పంటల్ని పండించాలి. ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుండి మల్చ్ షీట్స్ వేయడం, సీడ్ సోయింగ్ అన్నీ మా వాళ్ళే చేశారు. అండ్ చాలా కష్టపడ్డారు దీనికోసం. ఇందులో వాళ్ళు కెమికల్స్ ఏం వాడకూడదు కాబట్టి డిసీజ్, పెస్ట్ వీటి కంట్రోల్ కోసం వాళ్ళే డిఫరెంట్ కషాయాలు తయారు చేశారు. అలాగే సాయిల్ ఫర్టిలిటీ కోసం జీవామృతం, ఫిష్ అమైనో యాసిడ్, పంచగావ్య ఇలాంటివన్నీ చేశారు. వీటితో పాటు ప్లాంట్కి న్యూట్రియంట్స్ అందించడం కోసం వర్మీ కంపోస్ట్ని కూడా వాళ్ళు యూజ్ చేశారు. అందుకని వాళ్ళ ప్రోడక్ట్స్ ప్యూర్లీ ఆర్గానిక్. అండ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని మా కాలేజ్లో ప్లస్ బయట మార్కెట్లో కూడా మంచిగా సేల్ చేశారు. సో
వాళ్ళ పనికి ప్రతిఫలమే పేపర్లో కూడా పడ్డారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మష్రూమ్ కల్టివేషన్. మష్రూమ్ని ప్యాడీ స్ట్రాలో కల్టివేట్ చేస్తారు. దాంట్లో స్పాన్ వేసి బెడ్డింగ్ అంటే ఇదిగో ఇలా ఆ గడ్డితో స్ట్రాన్ పెట్టి మష్రూమ్ స్పాన్ వేసి ఇలా దానికి ఫేవరబుల్ కండిషన్స్, టెంపరేచర్స్ అన్నిట్లో ఉంచితే మష్రూమ్స్ వస్తాయి. వీళ్ళు మష్రూమ్స్ని పెంచడమే కాకుండా మష్రూమ్స్తో కొన్ని ప్రోడక్ట్స్ కూడా తినేటివి చేసి అమ్మారు. సో ఇలా మా 4 years జర్నీ ఎన్నెన్నో బ్యూటిఫుల్ మెమరీస్తో కంప్లీట్ అయింది. మేమైతే ర్యావెప్ ఈఎల్పి నుండి చాలా నేర్చుకున్నాం. ర్యావెప్లో ఫార్మర్ దగ్గర ఎలా ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్సెట్రా నేర్చుకున్నాం. అండ్ ఈఎల్పిలో మార్కెటింగ్ స్కిల్స్ గురించి అండ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాం. అండ్ దట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ. థ్యాంక్ యూ.